అస్సలాం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చి సున్నుండలైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే మునిపప్పు ఒక కప్పు తీసుకొని దబ్బపప్పు అయితే తీసుకున్నానండి నేను. పొట్టున్న పప్పు ఇలాగా లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలా. ఫైనల్‌గా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అయితే రైస్ కూడా వేసేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలా. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి అయితే వేసేసుకొని ఒక 2 యాలక్కాయలు వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలా. ఇలాగ మిక్సీ పట్టేసుకున్న తర్వాత బరగ్గా తర్వాత ఇది 1 కప్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇంక మీ స్వీట్‌కి తగ్గట్టయితే బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలా. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత నేనైతే ఘీ అయితే వేడి చేసుకోవాలండి. వేడి వేడి ఘీ యాడ్ చేస్తున్నాను. మొత్తము ఘీ అనేది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం మనకి ఉండలకి సరిపోతుందా లేదా అని ఘీ అనేది యాడ్ చేసుకొని తర్వాత ఉండలు ప్రిపేర్ చేసేసుకోవడమే. మనకి సున్నుండలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి.